ఈ సందర్భం కాకపోయినా ఇక్కడ తీసుకుంటాను ప్రశ్న. బ్యూరోక్రసీని వేధిస్తోంది చంద్రబాబు సర్కారు లాంటి ఒక ఇంప్రెషన్ అయితే బిల్డ్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 ఇయర్లో. సో అది ఏ మేరకు ప్రమాదకరంగా ఉంది? ఇంకా వేధిస్తున్నారు, వాళ్ళపైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టి ఎక్స్పెన్సివ్ అడ్వకేట్స్ని పెట్టి వాదిస్తోంది. ఆల్మోస్ట్ డజన్ మంది ఆఫీసర్లు బయట ఉన్నారు, ప్రభుత్వానికి బయట. ఇప్పుడు ఇది చాలా అంటే అన్వాంటెడ్ డెవలప్మెంట్ అని అనుకోవచ్చు. అది అంటే అన్వెల్కమ్ డెవలప్మెంట్ కూడా అనుకోవచ్చు. ఎందువల్లంటే ఆఫీసర్స్లో ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది, ఏం చేస్తే ఏమవుద్దో మాకెందుకు, నడిపిస్తే సరిపోద్ది, అంతేగాని మనం ఎగబడి కానీ లేదు ఒక ఇనిషియేటివ్తో కానీ మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కక్షలు మా మీద సాధిస్తున్నారు, మేమెందుకు బలి కావాలి అనేటువంటి భావన అయితే వచ్చింది. బికాస్ దే హ్యావ్ ఏ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంది, చేసినా చేయకపోయినా నడుస్తుంది. కాబట్టి అదొక వైపు అయితే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ జైలు అవ్వడం అనేది ఫస్ట్ టైం ఏపీ హిస్టరీలో. డీజీ స్థాయి ఆఫీసర్, డీజీ స్థాయి ఆఫీసర్స్, గతం అది కూడా ఇన్ సర్వీస్లో ఉన్న ఆఫీసర్స్ అవడం అనేటువంటిది ఎప్పుడూ లేదు. అంటే నాకు ఒక చిన్న లాజికల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ డీజీ ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇఫ్ హీ హాస్ డన్ సంథింగ్, కమిటెడ్ సమ్ మిస్టేక్ అనుకోండి, ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ కదా. వాట్ ఎవర్ సిగ్నేచర్స్ హీ హాస్ టెస్టెడ్, వాట్ ఎవర్ అప్రూవల్స్ హీ హాస్ గివెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. if there is some investigating team, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు దే కెన్ క్వశ్చన్, అతను క్రిమినల్ కాదు, రాష్ట్రం విడిచి పారిపోలేదు, వెరీ మచ్ అవైలబుల్, మీరు రోజుకి 8 గంటలు 14 గంటలు క్వశ్చన్ చేసినా ఇంట్రాగేట్ చేసినా అందుబాటులో ఉన్నాడు. మోర్ ఓవర్ వాట్ హీ హాస్ డన్, దట్ రికార్డ్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. సో ఎనీథింగ్ మీరేం చూడాలన్నా రికార్డ్ ఉంది. అతను హెడ్ చేసిన డిపార్ట్మెంట్లో అతను లేడు అదేదన్నా తారుమారు చేయడానికి. సో ఈ కెనాట్ డూ ఇట్, ఈ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్, బట్ హీఈస్ ఇన్ సర్వీస్. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటండి? జైల్లో పెట్టి అదనంగాను సంపాదించిన సమాచారం ఏంటి అసలు? వాట్ ఈస్ ద లాజిక్? వై షుడ్ హీ పుట్ అండర్ బిహైండ్ ద బార్స్? అసలు వేర్ ఇస్ ద లాజిక్? సి హిస్ ఎంటైర్ యాక్ట్స్ అండ్ డీడ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ పేపర్, డిపార్ట్మెంట్లో ఉంటుంది. బియాండ్ దట్ ఏం సమాచారం మీరు సేకరిస్తారు అతని దగ్గర నుంచి? అంతే కదా, ఏం చేసాడో ఆన్ పేపర్ ఉంటుంది, డిపార్ట్మెంట్లో ఉంటుంది. అంతకు మించి సేకరించడానికి కస్టడీలో పెట్టాల్సిన నెసెసిటీ ఏముంది? అతనేం క్రిమినల్ కాదు కదా. కస్టడీలో పెట్టి ఏం కొత్త సమాచారం మీరు సంపాదిస్తారు? అది మీరు పిలిస్తే వచ్చి ఎప్పుడంటే అప్పుడు చెప్తాడు కదా. జైల్లో ఉన్న అదే చెప్తాడు, బయట ఉన్న అదే చెప్తాడు. అలాంటి వాళ్ళని అన్ని రోజులు జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? అది కక్ష కదా, వేధింపు కదా. ఒక ఆఫీసర్ చేసిన ఆన్ డ్యూటీ అంటే అఫీషియల్ డ్యూటీ డిశ్చార్జ్ చేసినటువంటి అంశాల మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ పేపర్, ఇన్ రికార్డ్. జస్ట్ అసలు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తెలిసిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎ కేస్, ఓకే, ఇట్స్ యువర్ విల్ అండ్ ప్లెజర్. బట్ ఇదేమిటిది? జైల్లో పెట్టడం ఏంటి? జైల్లో పెట్టి ఏం సాధించాం? అతను మానసికంగా హింసించి వాట్ ఈస్ దట్ యూ గెయిన్డ్? నాకు అర్థం కాదు. అసలు జైల్లో పెట్టడమే నాకు ఆశ్చర్యం, బెయిల్ ఇవ్వకపోవడం ఇంకో ఆశ్చర్యం. ఈ రెండు చేసి ఏం సాధించారనేటువంటిది నేను ఈవెన్ ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆలోచించాలి. జ్యుడిషియరీ కూడా ఇప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఇప్పుడు ఎందుకు కస్టడీకి ఇస్తాము? బయటికి పోతాడేమో, అడిగిన సమయానికి అనుకున్న సమయానికి దొరకడేమో, లేదు ఇతనికి హ్యాబిచువల్ అఫెండర్, క్రిమినల్, బయటకు వెళ్తే దొరకడు. అలాంటి వాళ్ళ కోసం కదా కస్టడీ. వీళ్ళకెందుకు కస్టడీ? మరి ఇదేం మెసేజ్ వెళ్తుంది ఆఫీసర్స్కి? ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సర్వీస్కి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. మరి అంత చదివి, అంత కష్టపడి, అంత గొప్ప అచీవ్మెంట్ సర్వీస్ చేసిన తర్వాత 3 decades మినిమం సర్వీస్ చేసిన తర్వాత ఈ రకంగా చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఉంటుంది? ఇలాంటి సర్వీస్కి మనం వెళ్ళాలి, ఇది మన గోల్, మనం సాధించాలి అని ఎవరైనా అనుకుంటారా? ఫ్యూచర్ జనరేషన్ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరైనా మళ్ళీ నేను చైర్ ఆస్పైర్ చేసిన జగన్మోహన్ రెడ్డి నేను వస్తే తాట తీస్తాను ఆయన మొదలుపెట్టాడు. ఇప్పుడున్న ఆఫీసర్స్ ఎవరైనా ధైర్యంగా, స్వేచ్ఛగా, హెల్తీగా పనిచేసే పరిస్థితి ఉంటుందా? లేదు. ఇప్పుడున్న ఆఫీసర్స్ చాలా మంది పోస్టింగ్స్ లేక ఖాళీగా ఉంటే వాళ్ళ ఇళ్లలో ఉండే క్వశ్చన్స్, ఏంటమ్మా, ఏంటి డాడీ ఇట్లాగా మీరు ఇలా ఉంటే మేము ఎలా
లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆలోచించాలనేటువంటిది ఒకవైపు ఒక మానసిక వేదన. ఫండమెంటల్గా ఎందుకు వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అని ఉంటుంది? ఇప్పుడు ఏదో మంచిగా పనిచేసాం, మేము బాగా పనిచేసాం అనిపించుకోవాలనేటువంటి తపన ఉండొచ్చు, అందుకోసం కొంచెం ప్రొయాక్టివ్గా పనిచేయచ్చు. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని ముద్ర వేయడానికి లేదు కదా. మరి అలా చేసి ఒక వర్టికల్ స్ప్లిట్ తీసుకుని వచ్చి ఆఫీసర్స్లో ఈవెన్ వాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేస్తే రాబోయే రోజుల్లో ఎవరు కూడా రిస్క్ తీసుకుని పనిచేయరు.